నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే అధికారం కోల్పోయిన రెండు ప్రాంతీయ పార్టీల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కుటుంబ కలహాలతో పార్టీని రోడ్డుపాలు చేసుకుంటున్నారు. ఇద్దరిది సేమ్ పొలిటికల్ సీన్. కాకపోతే ఒకరేమో అధికారంలోకి రాగానే అయిన వారిని దూరం చేసుకుని ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితుల్లో అవినీతి కేసుల్లో బిక్కుబిక్కుమంటుంటే, మరొకరేమో అధికారం దిగిపోయాక సొంతింట్లో రాజుకున్న వారసత్వ రాజకీయంతో పరేషాన్ అవుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్తో పుట్టిన బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు సెంటిమెంట్ కరువైంది. తోబుట్టువుల మధ్య ఫైటింగ్తో గులాబీ వనం గుబేల్మంటుంది. తెలంగాణను దాదాపు 10 ఏళ్ల పాటు పరిపాలించిన భారత రాష్ట్ర సమితి ఇప్పుడు చీలిక అంచున ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంతకాలం బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ప్రత్యర్థులు సంధించిన ఆరోపణలు తిప్పికొడుతూ వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు ఇప్పుడు ఆ ఇంటి ఆడబిడ్డ ఎదురు తిరగడంతో నిస్సహాయులైపోయారు. తనను జైలుకు పంపిన పార్టీతో పొత్తు పెట్టుకోవడమే లేదంటే విలీనం లాంటి కుట్రలు చేస్తారా అంటూ కల్వకుట్ల కవిత తిరుగుబాటు చేయడంతో కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. పార్టీని నడిపించే సత్తా లేదు కానీ ఇంటి ఆడబిడ్డనే సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టిస్తున్నాడంటూ కేటీఆర్ పైన నిప్పులు చెరుగుతున్నారు కవిత. పార్టీ పరిణామాలపైన తన తండ్రికి రాసిన లేఖను కేటీఆర్ వర్గమే లీక్ చేసినట్టు పరోక్షంగా ఫైర్ అవుతుంది కవిత. అది ఇంటర్నల్ మ్యాటర్ని కేటీఆర్ చెప్పుకున్నా తాను స్ట్రైట్ ఫార్వర్డ్ అని నోరు విప్పితే తట్టుకోలేమంటూ కవిత తన సోదరుని ఏకిపారేస్తున్నారు. దీంతో సిస్టర్ ఇచ్చిన స్ట్రోక్తో కేటీఆర్ ఏమీ పాల్పోని స్థితిలోకి వెళ్ళిపోయారు. పార్టీ కోసం తాను చాలా కష్టపడ్డానంటున్న కవిత కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఇంకెవ్వరి నాయకత్వాన్ని ఒప్పుకోనట్టున్నారు. బీజేపీతో కలవకుండా తానే అడ్డుకున్నానని కూడా చెబుతున్నారు. తన రాజకీయ వారసత్వాన్ని కేటీఆర్కు ఇవ్వాలని భావించి అధికారం ఉన్నప్పుడే కేసీఆర్ కొడుకును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. అప్పుడు అందరికీ వారసత్వ విషయంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కవిత కూడా దీనిపైన ఎలాంటి అభ్యంతరం అయితే చెప్పలేదు. ఇన్నేళ్లు ఆగి ఇప్పుడు రివర్స్ అయ్యారంటే కేవలం రాజకీయం ఒక్కటే కాదన్న వారు కూడా ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో కేవలం వారసత్వ రాజకీయం కాదని ఆస్తి గొడవలు కూడా ఉండవచ్చనే టాక్ అయితే వినిపిస్తుంది. కొన్నాళ్ల నుంచి కల్వకుంట్ల కవిత పార్టీపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె బీఆర్ఎస్ కార్యక్రమంలో చాలా అరుదుగా పాల్గొంటున్నారు. తెలంగాణ జాగృతి తరపునే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మామూలుగా అయితే తెలంగాణ జాగృతి అనేది సాంస్కృతిక కార్యక్రమాలకు పరిమితం కావాల్సిన సంస్థ. కానీ పూర్తిగా ఇప్పుడు రాజకీయ పార్టీ తరహాలో కార్యక్రమాలు చేపట్టారు. బీసీ రిజర్వేషన్ల ఉద్యమం, పూలే విగ్రహ ఉద్యమంతో పాటు దాదాపు అన్ని సమస్యలపైన సొంతంగా పోరాటాలు చేశారు. తెలంగాణ తెచ్చుకున్న సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని చెప్పడం దగ్గర నుంచి ఆపరేషన్ కార్గ్, వక్ఫ్ బిల్ సహా అనేక అంశాల్లో ఆమె పార్టీ నిర్ణయాలను తప్పుపడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె తండ్రికి లేఖ సంధించారు. అయితే ఆ లేఖ లీక్ అవడమే దుమారానికి దారితీసింది. లేఖ లీకు వీరులెవరనే పాయింట్పై కవిత సోదరుడిపై విరుచుకుపడుతున్నారు. కానీ రాజకీయం తెలిసిన కేసీఆర్ కుమార్తెను పార్టీ ట్రాక్లోకి తీసుకువస్తారని అనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ విజయాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ను అపర చాణక్యుడని పొగిడేవారు. ఆయనకు ఎలాంటి పరిస్థితులైనా డీల్ చేయడం తెలుసని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు సొంత కుటుంబం రోడ్డున పడుతుంటే ఆయన ఆపలేకపోయారు. తన బిడ్డలు రాజకీయం కోసం రచ్చకెక్కుతుంటే ఆపేందుకు సాహసం చేయలేకపోతున్నారు. ఇప్పటికే చేదాటిపోయింది. కవిత వేరే కుంపటి పెట్టుకోవటం కోసమే లేఖ రాసి లీక్ చేయించిందని బీఆర్ఎస్ శ్రేణులు అయితే భావిస్తున్నాయి. ఏ విధంగా చూసినా బీఆర్ఎస్కు ఇది బ్యాడ్ టైం. ఇప్పుడు కేసీఆర్ ఈ ఫ్యామిలీ పొలిటికల్ డ్రామాలో పెద్దరికం చూపించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. పార్టీని, కుటుంబాన్ని ఎలా కాపాడాలో తెలియక సతమతమవుతున్నారు. కానీ ఆయన అనుంగ మిత్రుడు జగన్ రెడ్డి మాత్రం ఎప్పుడో ఇలాంటి పరిస్థితిని డీల్ చేయలేక పాతాళానికి పడిపోయాడు. ఏకంగా చెల్లి తల్లిపై కోర్టులో కేసు వేసి నవ్వులు పాలయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాత్ మరణంతో పార్టీ పెట్టిన జగన్ రెడ్డి తన స్వార్థ బుద్ధితో మొత్తం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు. చివరికి సొంత బాబాయ్ హత్యలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన పాత్రధారులు, సూత్రధారులను 5 ఏళ్ల నుంచి కాపాడి మిగతా కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. తన కోసం, తన పార్టీ కోసం కష్టపడిన చెల్లి షర్మిలకు కనీసం పదవులు కాదు కదా, ఆస్తులు కూడా ఇవ్వడానికి నిరాకరించారు. షర్మిల రాజకీయ పదవుల కోసం ఎప్పుడూ ఆశపడలేదు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ఆమె చెప్పింది. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం జగన్ రెడ్డి అక్రమంగా పోగేసిన అక్రమాస్తుల్లో వాటా ఇస్తే చాలనుకుంది. కానీ జగన్ రెడ్డి అది కూడా ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో కుటుంబంలో చీలిక వచ్చింది. సోదరి షర్మిలకు ఆస్తిలో వాటా ఇవ్వకుండా దూరం పెట్టడంతో జగనన్న బాణం రివర్స్ అయిపోయింది. తెలంగాణలో తొలుత పార్టీ పెట్టి ఫెయిల్ అయిన షర్మిల 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరి ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు.
ఏ కాంగ్రెస్ని అయితే జగన్ వ్యతిరేకించాడో అదే పార్టీలో చేరి పార్టీ బాధ్యతలు తీసుకోవడమే కాకుండా జగన్ను చీల్చి చెండాడుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రతి చోట ప్రచారంలో జగన్ను వ్యక్తిగతంగానే టార్గెట్ చేస్తూ వచ్చారు. సోదరుడు చేసిన అన్యాయం పైన షర్మిల ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు వరకు ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవు, కానీ అధికారం రాగానే జగన్ మారిపోయాడని షర్మిల ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పార్టీ పెట్టిన తర్వాత జగన్ జైలు పాలైతే పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టడమే కాకుండా పిల్లలకు దూరంగా ఉండి అన్న కోసం ఎంతో త్యాగం చేశారని ఎన్నోసార్లు షర్మిల చెప్పుకొచ్చారు. అదే సమయంలో సొంత బాబాయి వివేక హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న సునీతకు మద్దతుగా నిలిచిన షర్మిల జగన్ అవినాశుల తీరును ఎండగట్టారు. హంతకుల పార్టీని ఓడించాలంటూ ఊరు వాడా ప్రచారం చేశారు. అప్పటికే ప్రజలు ప్రతిపక్ష నేతలపై వేధింపులు, అక్రమ అరెస్టులు, అవినీతి అక్రమాలతో తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న జగన్ పార్టీని సిస్టర్ స్ట్రోక్ మరింతగా దెబ్బకొట్టింది. అంతే, కనీసం ప్రతిపక్ష హోదా సైతం దక్కకుండా వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఎన్నికల తర్వాత కూడా అన్నా చెల్లెల మధ్య వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆస్తుల కోసం చెల్లినే కాదు, ఏకంగా సొంత తల్లిని సైతం జగన్ కోర్టుకి ఈడ్చిన విధానంతో మరింతగా అబాస్పాలయ్యాడు. జగన్ రెడ్డి స్వార్థం కళ్ళారా చూసిన విజయమ్మ కూడా జగన్ రెడ్డిని అసహించుకుంటుంది. 2-3 సార్లు జగన్కు వ్యతిరేకంగా ఆమె రాసిన లేఖలు, ఎన్సీఎల్టీలో జగన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విజయమ్మ వేసిన కౌంటర్లు చూస్తే జగన్ ఎంత పాతాళానికి పడిపోయారో అర్థం చేసుకోవచ్చు. కుటుంబాన్ని దూరం చేసుకుని పార్టీని నిర్వీర్యం చేసుకుని ఇప్పుడు ఒంటరిగా బిక్కుబిక్కుమంటున్నారు. ఎవరిని నమ్మే పరిస్థితులు లేక సజ్జల వంటి వారితోనే పార్టీని లాక్కొస్తున్నారు. ఇప్పటికే జగన్ నియంత పోకళ్ళు నచ్చక అత్యంత సన్నిహితులైన విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాస్ సహా ఎందరో నేతలు వెళ్ళిపోయారు. ఇప్పటికీ జగన్ తీరు మారకపోవటం వల్ల ఆ పార్టీ పతనానికి దారి తీసేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ బాస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏ క్షణంలోనైనా జగన్ అరెస్టు కావచ్చని అంటున్నారు. అటు అక్రమ మైనింగ్ వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి జైలు పాలు కావడంతో మరోసారి జగన్ అక్రమాస్తుల కేసు కూడా ఇప్పుడు చర్చకైతే వచ్చింది. గతంలో ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఆయన కోసం రోడ్డు మీద కూర్చుని తల్లి చెల్లి సహా చాలామంది అయితే ఏడ్చారు. ఇప్పుడు సతీమణి భారతి తప్ప మరెవ్వరూ లేరు. జగన్ జైలుకు వెళితే పార్టీ నిర్వీర్యమైపోతుందనే ఆందోళనలో పార్టీ నేతలు కనిపిస్తున్నారు. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అటు జగన్ ఇటు కేసీఆర్లకు సిస్టర్స్ నుంచి ఎదురవుతున్న డ్యామేజ్ పైన ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.